లెమన్ అనే పేరు మీద ఒక థ్రెటన్ మెసేజ్ ఉంది సార్. వెంటనే ఆ అమ్మాయిని ఎంక్వైరీకి పిలవండి. ఎస్ సార్. మీ పేరు? దీప. కొంచెం బయట ఉంటారా? సూర్య మీకు ఎన్ని రోజుల నుంచి తెలుసు? ఒక 3 సంవత్సరాలుగా తెలుసు సార్. ఎలా? నేను తను ఒకే కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి పరిచయం. పరిచయం అంటే ఎలా? ముందు ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళం. అదే ప్రేమగా మారిపోయింది, అంతేనా? ఇంట్లో చెప్పారా? సార్, సూర్యని లవ్ చేస్తున్న విషయం ఇంట్లో చెప్పారా? లేదు సార్. ఏ? అయితే సూర్య మీకు నచ్చలేదు? అలాంటిదేం లేదు సార్. మరి ఇంకేంటి? ఈరోజు ఆఫీస్కి వెళ్ళారా? లేదు సార్. ఏ? నాకు ఫీవర్, అందుకే ఆఫీస్కి లీవ్ పెట్టాను. ఇది ఆఫీస్లో చెప్పిన రీజన్? లేదు సార్, ఇదే నిజం. ప్లీజ్ సూర్య, we will talk about our relationship today itself. Don't play with my life. ఇది మీరు పంపించిన మెసేజేగా? సూర్యని ఎక్కడ కిడ్నాప్ చేసి పెట్టావు? సూర్యని ఎక్కడ దాచావు? సార్, నేను సూర్యాని లవ్ చేసిన మాట నిజమే సార్. తనతో పాటు వెళ్ళాలనుకున్నది కూడా నిజమే సార్. కానీ సూర్య కిడ్నాప్ అయినందుకు నాకు ఏ సంబంధము లేదు సార్. We will discuss about our relationship today itself. అంటే ఏంటి అర్థం? మనం ఈ రోజే మాట్లాడుకుని సెటిల్ చేసుకుందాం, అంతే కదా? Tell me. సార్, 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 నెక్స్ట్ వీక్ మావయ్య వాళ్ళ అబ్బాయితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వబోతుంది సార్. సూర్య వల్ల ఫ్యూచర్ లో ఏ ప్రాబ్లం రాకూడదని మాట్లాడి సెటిల్ చేసుకుందామని యాదాద్రి వెళ్ళడానికి ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను సార్. చెప్పిన టైంకి తను రాకపోవటం వల్లే నేను ఫోన్ చేశాను. ఫస్ట్ ఇదిగో 5 నిమిషాల్లో వచ్చేస్తున్నానన్నాడు. దాని తర్వాత ఫోన్ చేస్తే ఫుల్ రింగ్ అయ్యి కట్ అయిపోయింది సార్. దాని తర్వాత నేను తనకి మెసేజ్ పంపించేసి ఆటోలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను సార్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? కేకే నగర్. అంతకు మించి నాకు సూర్య కిడ్నాప్ అయినందుకు ఏ సంబంధము లేదు సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఈ విషయం మా అమ్మ నాన్నకి తెలిస్తే వాళ్ళు ప్రాణాలతో ఉండరు సార్. మీ అమ్మా నాన్న ఇంకా బతికే ఉన్నారా? సార్, సార్ నన్ను క్షమించండి. నువ్వు చేసిన తప్పుకి మీ అమ్మా నాన్న చచ్చిపోవాలా? యూ సెల్ఫిష్. హలో, అందరినీ ఎంక్వైరీ రూమ్ లో ఉండమన్నా. ఎస్ సార్. ప్రియా ఎవరు? నేనే సార్. ఏం చదువుతున్నావు? బిఎస్సి కెమిస్ట్రీ, ఎస్ఐటి కాలేజ్. గాయత్రి? నేనే సార్, బిఏ హిస్టరీ, ప్రెసిడెన్సీ కాలేజ్. సూర్య మీకెలా తెలుసు? సార్, సూర్య నా బాయ్ ఫ్రెండ్. ఎందుకు అడుగుతున్నారు? ప్రియా నీకు? బాయ్ ఫ్రెండ్. నీకు సుమతి? బాయ్ ఫ్రెండే సార్. అంటే ఎవ్వరూ అతన్ని లవ్ చేయలేదు సార్. నేను నిజంగానే ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్తున్నావు. సరే, అతని ఫోన్ లిస్ట్లో నీ పేరేముందో తెలుసా? నూడిల్స్. కన్ఫ్యూజన్గా ఉంది కదా? నూడిల్స్ మాదిరిగా. సూర్య నంబర్కి ఒకసారి ఫోన్ చెయ్యి.
దీని పేరు నాన్న, ఐస్ క్రీమ్, లెమన్, కాఫీ డే, ఇలాంటివి చాలా ఉన్నాయి. చివరికి మ్యాటర్ ఏంటంటే మీ అందరినీ తను తినే పదార్థాలుగానే అనుకున్నాడు. మీలో ఎవ్వరినీ లవ్ చేయలేదు. అటెండ్ చేయి. రే సతీష్, నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతా. వేరే రింగ్ టోనే దొరకలేదా? చదువుకునే వయసులో చెడిపోయే ఆలోచనలతో ఉన్నారు. వీడెవడు? లవర్ సార్. ఖర్చు పెట్టడానికి ఒక బాయ్ ఫ్రెండ్, షికారు కొట్టడానికి ఒక లవ్వర్. చాలా బాగుంది మీ ఎంటర్టైన్మెంట్. అవును, ఇదంతా మీ పేరెంట్స్కి తెలుసా? సో పేరెంట్స్ని మోసం చేస్తున్నారు, అబ్బాయిల్ని మోసం చేస్తున్నారు.